బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. ఈమె యాంకర్ గా మొదట్లో కెరియర్ ప్రారంభించిన తర్వాత సినిమాల్లో బిజీగా మారి ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి వరుసగా సినిమాలు చేస్తుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇటీవల పుష్ప 2 మూవీలో కీలక పాత్రలో అనసూయ కనిపించింది. ఇక మూవీ హిట్ అవడంతో ఈమె రేంజ్ మారిపోయిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అనసూయ ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ మాత్రం పోస్ట్ చేయకుండా అస్సలు ఉండదు. హార్డ్ డ్రెస్సులో ఘాటుగా కామెంట్స్ అందుకుంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ నిత్యం ఏదో ఒక విధంగా హైలైట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అనసూయ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి అంటే వయసు పెరుగుతున్న తరగని అందంతో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అనసూయ ఒకప్పుడు యాంకర్ గా యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె ఇప్పుడు సినిమాలో పలు కీలక పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అనసూయ ఏది పోస్ట్ చేసినా ట్రెండ్ అవుతుంది. అనసూయ గురించి ఇప్పుడు ఒక వార్త అయితే వినిపిస్తుంది. అదేంటి అంటే ఆమె పెళ్లి గురించి. ఆమె భర్త ఏం చేస్తాడని ఫ్యాన్స్ గూగుల్లో వెతికేస్తున్నారు. నిజానికి ఆయనకు పెళ్లై అప్పుడే 14 ఏళ్ళు అవుతుంది. అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా మందికి తెలియదు. ఆమె కాలేజ్ డేస్ లో ఎన్సీసీలో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకుని ఆ పరిచయం ప్రేమగా మారి ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అనసూయ భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు. ఆమె భర్తతో ట్రిప్స్ కి కూడా వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఆమె కెరియర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా మూవీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కొన్నాళ్లకు న్యూస్ ప్రెజెంటర్ గా కూడా వర్క్ చేసింది. తర్వాత బుల్లితెరపై యాంకర్ గా కూడా చేసింది పలు షోస్ కి. ఇక జబర్దస్త్ మాత్రం ఆమెకి మంచి లైఫ్ ఇచ్చి బిజీగా మార్చేసింది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీతో రంగమ్మత్త పాత్రలోకి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినీ అవకాశాలు అందుకుంది. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయ చాలా బిజీగా ఉంది. ఇక దీని కారణంగా ఇప్పుడు జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పేసింది. ఇక పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే ఇచ్చిన అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో కూడా జర్నలిస్ట్ పాత్రలో కనిపించి మెప్పించింది. అనసూయ కెరియర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2తో ప్రేక్షకులను అలరించి భారీ సక్సెస్ కూడా అందుకుంది.